నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం నిధులు విడుదల చేసిన మోదీ. 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలో 2000 చొప్పున జమ. హర్యానాలో ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఉత్సాహంగా ఓటేసిన ప్రముఖులు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నూతన వ్యవస్థ ఏర్పాటు కావాలన్న అశోక్ గజపతి రాజు. అరాచక శక్తుల ఆట కట్టించాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడి. దివ్యాంగులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఏడీఐపీ పథకం ద్వారా ఉపకరణాలు పంపిణీ చేసిన ఎంపీ ఎమ్మెల్యేలు. ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడత నిధులను నరేంద్ర మోదీ విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలో 2000 చొప్పున జమ చేశారు. రైతులకు పంటలకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు మోదీ 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు. పీఎం కిసాన్ 17వ విడత నిధులను గత జూన్లో రిలీజ్ చేసిన మోదీ మళ్లీ 4 నెలల తర్వాత రబీ సీజన్ మొదలవుతున్న సమయంలో ఒక్కో రైతు అకౌంట్లోకి 2000 చొప్పున నగదును జమ చేశారు. सम्माननीय प्रधानमंत्री जी, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగింది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు గాను నిర్వహించిన పోలింగ్ లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానా ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థి నాయబ్ సింగ్ సైని అంబాలాలో ఓటు వేయగా, కర్నాల్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫరీదాబాద్ లో కేంద్ర మంత్రి కృషన్ పాల్ గుర్జార్, సిర్సాలో మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌటాలా ఓటు వేశారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కురుక్షేత్రలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్ హిసార్ లో ఓటు వేశారు. మాజీ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ పోగట్ చరికి దాద్రిలోని స్టార్ షూటర్ మను బాకర్ గజ్జర్ల కుటుంబంతో కలిసి ఓటు వేశారు. హిందూ ధర్మ రక్షణ కోసం నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి సింహాచల దేవస్థానం వంశపారపర్య ధర్మకర్త పూసుపాటి అశోక్ గజపతి రాజు సూచించారు. హిందూ ధర్మానికి హాని తలపెట్టే శక్తుల ఆట కట్టించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ లో అనూహ్యమైన మార్పును తాను ముందు ఊహించలేదని, ధర్మ పరిరక్షణకు ఇది ఒక మంచి పరిణామంగా వ్యాఖ్యానించారు. అన్య మతస్థుల దేవాదాయ శాఖలో పనిచేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ఇంట్లో ఒక మతం, ఆలయాల్లో ఒక మతం పాటించే వారిని పక్కన పెట్టాలన్నారు. గడిచిన 5 ఏళ్లలో హిందూ ధర్మానికి చేసిన ద్రోహం అంతా ఇంత కాదని వాపోయారు. ఓ ట్రస్ట్ ఉండేది, ట్రస్ట్ పై నడవడం ఇప్పుడు ఎంతవరకు దెబ్బతిని ఉందంటే ఆ ట్రస్ట్ లో ఎవరికి నమ్మకం పోయి ఉంది. ఆ అన్ని టెంపుల్స్ కట్టున్న కామన్ గుడ్ ఫండ్ ప్రతి జిల్లాలో ఒక మోడర్న్ లెబారెటరీ పెట్టండి. కామన్ గుడ్ ఫండ్, అది కామన్ గుడ్ ఫండ్ దేనికోసం కట్టుతున్నారు? పుష్కరాలు ఇలాంటి వ్యవహారాలు, టెంపుల్స్ కట్టడానికి గ్రామాల్లో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో మీకు 25 చేసి మెయింటైన్ చేస్తే మీకు ప్రతి గ్రామం, ప్రతి టెంపుల్ది టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓ సిస్టమ్ పెట్టాలి. పీరియాడికల్ టెస్టింగ్స్ నుంచి ఏ భక్తుడికైనా ఆయనకి డౌట్ వస్తే ఆ శాంపుల్ని టెస్ట్ చేయడానికి అవకాశం. అయితే ఊరికి కొందరు జోకర్స్ తయారవుతారు. ఇప్పుడు మన జగన్ గారు పెద్ద జోకర్గా తయారయ్యారు. సో అలా జోకర్స్ తయారవుతారు. ఊరికేనే వర్క్ లోడ్ పెంచడానికి ప్రయత్నిస్తారు. ఏదో జగన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఎక్కడో హౌస్ సైట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అందుకోసం మేమే తీసేసామండి. దిస్ వాజ్ ద టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దే గేవ్. అందుకోసం మనం ఆలోచించాలి. ఈ రోజు వరకు ఎవరు ఆ పనులు చేశారు ఇంకా పట్టుకోలే. దగ్గర 200 కేసులు మొత్తం రాష్ట్రంలో అయ్యాయి. ఎక్కడ ఒకరు కూడా పట్టుకున్నట్ల దాఖలాలు లేవని విషయం మనకు అర్థమవుతుంది. ఓన్లే ఏదైనా అది స్ట్రెంగ్తన్ చేశారంటే అది కూడా లేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం,
చట్టాల్ని ఉల్లంఘించడం, నన్ను ఎన్నోసార్లు డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేయడం, హైకోర్టు రిస్టోర్ చేయడం, ఇదంతా తమాషా. ఇలాంటి తమాషాలు వద్దు. మనకి ఎవరు తప్పు చేస్తారో, ఈ తప్పు ఎలాగైంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యావ్ లెంట్ ఇట్ సెల్ఫ్ టు దిస్, అవన్నీ రానికంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం రావాలనే మేము అనుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం. ఏదైతే శాంపుల్ తీసుకుని డైరీకి పంపించడం, ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటివి? అసలు పాజిటివ్ థింకింగే లేదు. అంతా ఈ రిలీజన్లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం. ఓ స్వచ్ఛతని, పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది. మేము ఏదో పదవుల్ని పట్టుకో వేలాడుకోవడానికి కాదు మా ఉద్దేశం. రాజకీయంలో ఉన్న ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయాన్ని దీని దగ్గర తీసుకురాలి. రాజకీయం ఎప్పుడు విలువలతో ఉంటుంది. విలువలు లేని వ్యాపార రాజకీయాన్ని తీసుకొచ్చి అన్ని భ్రష్ట పట్టించారు. టెంపుల్స్ కూడా భ్రష్ట పట్టించిన విషయము మనం చూసాం, మనం అనుభవించాం. ఇప్పుడు దేవాలయాలన్నింటినీ రాజకీయానికి దూరం చేయాలి. ప్రత్యేక దొంగతనానికి గురి కాకుండా దూరం చేయాలి. మట్టికి మాకు తెలిసిన మట్టి మీరు చెప్పింది ఉండొచ్చు, కాదని అన్నాం. కానీ ఆ దైవం పైన నమ్మకం లేనివాడు అక్కడ వెళ్ళి ఏం చేస్తాడు? దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధి సురేష్ నగర్ కేఎంసీ కన్వర్టబుల్ ఇండోర్ స్టేడియంలో భారత ప్రభుత్వం ఏడీఐపీ పథకం ద్వారా సమకూర్చిన ఉపకరణాలను దివ్యాంగులకు వారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బిఐ వర్మ, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వర్చువల్ గా పాల్గొన్నారు. సుమారు 3 కోట్ల వ్యయంతో 600 మందికి ఉపకరణాలను అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ, వనమాడి కొండబాబులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే దివ్యాంగుల వివరాలు సేకరించి వారికి కావాల్సిన ఉపకరణాలను అందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని హామీలన్నింటినీ తప్పక నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 2 నెలల క్రితం ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి మొన్న 2 నెలల క్రితమే ఒక మీటింగ్ పెట్టి అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది, అడ్రస్లతో సహా. ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన నెల క్రితమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చూడండి, నెల క్రితం అందరినీ గ్యాదర్ చేసి ఎవరికైతే ట్రే సైకిల్స్ కావాలో, అలాగే ఎలక్ట్రానిక్ సైకిల్స్ కావాలో, ఏం కావాలనేది అడిగి తెలుసుకుని అందరం కూడా అన్ని ప్రాంతాల్లో తిరిగి గ్యాదర్ చేసి ఒక నెల కాకుండానే 3వ నెలలో ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని అభినందించవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మీ అందరు కూడా చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున దివ్యాంగుల్ని పాపం తల్లిదండ్రులు కూడా కొంతమంది చూడలేని పరిస్థితి చూస్తుంటాం మనం. వాళ్ళు కూడా భారం అయిపోతారు. కొంతమంది అయితే 2 కాళ్ళు లేక ఇంట్లోనే తల్లిదండ్రులు మోసుకుని వెళ్ళడం, ఇటువంటి పరిస్థితి చూస్తాం మనం. మోసుకుని వెళ్ళే కాదు, కొంతమంది అయితే మెంటల్ గా డిఫర్ అయినప్పుడు వాళ్ళు మాటంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్ లో కాళ్ళు చేతులు పోయినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని పరికరాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే మనకి జిల్లా మొత్తం, మన కాకినాడ జిల్లాలో ఈరోజు 1891 మందిని బెనిఫిషియల్ సెలెక్ట్ చేస్తే ఓవరాల్ గా ఐటమ్స్ అన్ని కూడా ఒకరికి 2 వస్తున్నాయి,
ఒక ట్రైసైకిల్ వచ్చినా వాళ్ళకి చెవుడు ఉంటే వాళ్ళకి మిషన్ ఇవ్వడం, అలాగే ఒక కాలు పోతే వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇవ్వడం. ఈ విధంగా చూసుకుంటే 2878 పరికరాలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. 10 రోజుల క్రితం మీ అందరినీ పిలిచి మీరు ఎవరన్నా సరే అప్లై చేసుకోండి, సదరన్ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళందరూ రండి, మీకు ఈ ఉపకరణాలు ఫిజికల్లీ ఛాలెంజ్గా ఉన్నటువంటి ఉపకరణాలు సుమారు ఒక 14 రకాలు ఉపకరణాలు ఇస్తాం అని చెప్పిన తర్వాత నిజంగా 4 రోజుల్లో చేసిన ప్రభుత్వాన్ని ఎవరన్నా చూసారా? ఒకసారి చెప్పండి, చెప్పాలి మీరు. పిలిచి 4 రోజుల్లో ట్రైసైకిల్స్ అయితేనేటి, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ అయితేనేటి, వీల్ చైర్స్ అడల్ట్కి చిల్డ్రన్కి అయితేనేటి, సిపి చైర్స్ అయితేనేటి, వాకింగ్ స్టిక్స్ అయితేనేటి, ఆల్ టైప్స్ ఆఫ్ క్రచెస్ అయితేనేటి, వీటిని డిజిటల్ హెయిరింగ్ ఎయిడ్స్ విత్ జింక్ ఎయిర్ బ్యాటరీస్, అలాగే లార్జ్ అండ్ స్మాల్ సైజ్ రోలెటర్స్, రైట్ లెగ్ కిట్స్, రైట్ లెగ్ క్యాన్ ఫోల్డింగ్ ఫర్ విజువల్ హ్యాండిక్యాప్డ్, అలాగే స్మార్ట్ ఫోన్ విత్ స్క్రీన్ రీడర్, ఏరియల్ కిట్ విత్ సెల్ ఫోన్ ఫర్ లెపర్సీ ఎఫెక్టెడ్, టీచింగ్ అండ్ లెర్నింగ్ మార్కెటింగ్ కిట్, మెటీరియల్ కిట్, టోటల్ 2778 కిట్లు ఈవేళ ఇక్కడ పంచడం జరుగుతా ఉన్నది. అంతరించిపోతున్న వృక్ష జాతులను కాపాడుకుంటూ 23 ఏళ్లుగా వాటి పోషణ చూస్తున్న డాల్ఫిన్ కన్జర్వేషన్ సొసైటీ నిర్వహిస్తున్న జీవ వైవిధ్య ఉద్యానవనం విశాఖకే ఒక గొప్ప వరమని విఎంఆర్డీఏ కమిషనర్ కె విశ్వనాథన్ అన్నారు. విబిసి ఆన్ టీవీలో ప్రసారం చేసిన కథనానికి స్పందించిన ఆయన పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ పెంచుతున్న అరుదైన మొక్కల ప్రాధాన్యతను పార్కు నిర్వాహకులు మంద రామమూర్తి కమిషనర్ కె విశ్వనాథన్ కు వివరించారు. వృక్ష శాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థులకే కాకుండా ప్రకృతి ప్రేమికులకు కూడా ఇది ఒక ఆసక్తికరమైన ప్రదేశమని కమిషనర్ తన స్పందన తెలియజేశారు. పార్కును అన్ని విధాల అభివృద్ధి చేసి వాటి నిర్వహణ బాధ్యతను విఎంఆర్డీఏ వహిస్తుందన్నారు. వాళ్ళ ఫేవర్ అంతా జరిగిందండి. ఇది మ్యాక్సిమం జరగాలి, మొత్తం మీరే తీసుకోవాలి. అంటే డైనోసార్స్ బికమ్ ఎక్స్టింక్ట్ బట్ ద ప్లాంట్స్ ఆర్ స్టిల్ సర్వైవింగ్ వితౌట్ వీ హ్యావ్ అగైన్ ప్లాంట్స్ రిలేటెడ్ టు ఆల్ రిలీజియన్స్ అండి. ఇక్కడ అంటే అన్నింటిలో మీరు స్టడీ చేస్తే ఒక కామన్ పాయింట్ ఏంటంటే ట్రీస్ ఆర్ లివింగ్ గాడ్స్ బికాస్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఒక చిన్న ఏరియాలో మీకు మొత్తం 300 రకాల చెట్లు ఉంటాయన్నమాట అవి. సో మొత్తం 20 పత్రాలతో మనకు విడు వినాయక సార్ అది అన్ని ఔషధులు ఉన్నాయని దేవుడు పక్క పెట్టండి. దేవుడి కోసం పూజ చేసే ఈ పత్రిలో దేవుడు ఉన్నాడు పక్క పెట్టండి. బట్ ప్లాంట్స్ వల్ల మనకి అన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అందుకని నెక్స్ట్ ఈ వైట్ అంతా కూడా మనకి స్టార్స్ అండి. We have Salsinadi. So like this, we have 27. Majority trees are highly endangered. Kataka, cancer, మోదిగా ఈ చెట్ల యొక్క బెరడు తీసుకుని యజ్ఞాల యాగాలు వాడతారు సార్. ఇవన్నీ కూడా హైలీ ఎండేంజర్డ్ ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ మాది అండ్ గోయింగ్ టు బికమ్ ఎక్స్టింక్ట్. ఇనఫ్ కేర్ ఇస్ నాట్ టేకెన్. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్రెషస్ జీన్ బ్యాంక్ అని. ఇది నవగ్రహాలండి. ఇక్కడ దీంట్లో ఉంది మీకు ఇక్కడ సూర్యుడు మొట్టమొదటి సాక్రెడ్ సెక్షన్. నాట్ ఓన్లీ ఫర్ ద ఎంటైర్ పార్క్ వి నీడ్ సార్. We have inaugurated this park. At that time, collector said, Sunil Sharma there. Such as bracts. ఈ మధ్యలో కూడా ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇవి చూసారు కదా, బ్రాక్స్ ఫ్లవర్స్ సేతుమారి జడ అంటారు. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ బోర్డ్ అండి. మొత్తం ఇది స్టాండర్డ్ అంతా మాకు మేకప్ లేదు సార్. ఒరిజినాలిటీ ఇంటర్నేషనల్ లెవెల్లో అంతా ఉన్నాయి మనకి. సో 100% స్టూడెంట్స్ ట్రై ఎంత బిజినెస్ చేస్తారంటే ఇది మీద అంత బిజినెస్ ఫారెన్ కంట్రీస్ ఇవన్నీ ఎయిర్ ప్లాంట్స్ చాలా పెరుగుతాయి ఇన్ని కాదు సార్. మెయిన్ మెయింటెనెన్స్ అంటే వీ హ్యావ్ టు లెర్న్ ద టెక్నిక్ అండ్ వీ హ్యావ్ సే ఇవన్నీ కూడా మీకు చూసారు యాంథోరియాస్ ఇది ఈ పీస్ రిలీజ్ అనంత్ ఫుల్ అనంత్ ఫుల్ అందరికీ రావాలి గ్రూప్. అది ఈ ఫిక్స్ ఉన్నాయి కదా సార్ ఇది. సో దే బికమ్ రైప్ అండ్ మాట రెడ్ కలర్ వస్తుంది. ఈరోజు మన డాక్టర్ గారు యాక్చువల్లీ లాస్ట్ వీక్ నన్ను ఇక్కడ రావాలని అడిగారు. సో మేమే మెయింటైన్ చేస్తున్నాం విఎంఆర్డీఏ, కానీ నేను ఇప్పుడు వరకు విజిట్ చేయలేదు. ఇట్స్ బిన్ 2 months సిన్స్ ఐ జాయిన్. సో ఇక్కడ వస్తే ఇట్ ఈస్ ఐ థింక్
వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ వీ హ్యావ్. సో ఇది ఇక్కడ ఇంత జీన్ బ్యాంక్ ఇంత ప్రాపగేట్ చేసి ప్రొటెక్ట్ చేసి సో ఇంతవరకు తెచ్చుకోగలిగారు. అండ్ దెన్ it is our responsibility to handhold them, to support them and take it forward in a better way. So మేము 100% సపోర్ట్ చేస్తాం బికాజ్ ఇలాంటి ఎంతూజియాస్టిక్ అండ్ ప్యాషనెట్ పీపుల్ చూడడం కష్టం. సో ఇంత ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేయలేకపోతే ఇట్ ఈస్ రాంగ్ ఆన్ అవర్ పార్ట్. వీ విల్ టేకప్, ఆయన డిస్కస్ చేశారు ఇది కొన్ని ఏమేమి కావాలనేది, ఫేస్ వైస్లో వీ విల్ టేకప్. వీ విల్ సీ అండ్ స్లోలీ ఇది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పిల్లల్ని మన డిఓ గారితో మాట్లాడి ఇంకా చాలామందిని ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్కి తీసుకుని రాగలిగి మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మాత్రం కాకుండా మన వైజాగ్లో ఉన్న ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్. సో వీ విల్ ఎన్ష్యూర్ దట్ దిస్ ఈజ్ ఆల్సో గివెన్ ఇనఫ్ పబ్లిసిటీ ఫర్ అవర్ స్టూడెంట్స్ టు లర్న్. థ్యాంక్ యూ. అక్టోబర్ 21లోగా ఉచిత ఇసుకను సరఫరా చేయాలని, లేకుంటే భవన నిర్మాణ కార్మికులతో కలిసి నర్సీపట్నంలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని గబ్బడ ర్యాంపులో ఉన్న ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని కోరుతూ ఆర్డీఓ రమణకు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కుతుందని విమర్శించారు. ఇసుక కొరత కారణంగా నర్సీపట్నంలో 5,000 మంది భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బూరుగపాలెం బాబులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్డీఓ గారిని కలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దాని తాలూకు ఉద్దేశం అందరూ తెలుసు. ఇప్పటికే 3 దఫాలుగా నర్సీపట్నంలో మరి ఇసుక స్టాక్ పాయింట్లో ఉన్న మరి ఇసుకని ఉచితంగా ఇవ్వాలని చెప్పి మరి మేము కోరడం జరిగింది. అదే మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇసుక ఎక్కడుంటే అక్కడ ఉచితంగా ఇస్తాము, మేము ఉచితంగా పట్టుకెళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాంట్లోనే భాగంగా ఈరోజు మరి 1000 టన్నులు మరి ఇసుకని మన నర్సీపట్నం స్టాక్ పాయింట్ గబ్బడి దగ్గర ఉంది. మరి దాన్ని మేమందరం కూడా మరి గౌరవ ఆర్డీఓ గారిని కూడా ఇప్పటికే కలెక్టర్ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్నే ప్రెస్ మీట్ కూడా చెప్పాం. కలెక్టర్ గారు ఒక వారం, ఇప్పటికే 20 రోజులు అయింది, ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో కానీ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మరి ఆర్డీఓ గారు కూడా చెప్పాం, మరి ఏదైతే 1000 టన్నులు ఇసుకుందో, మరి ఏదైతే భవన నిర్మాణ కార్యక్రమాలు ఈరోజు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 5,000 కుటుంబాలు పైగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎంతో ఆతృతతో ఎన్నికల ముందు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మరి ఎన్నికల్లో ఏ విధంగా చెప్పారు ఉచితంగా ఇసుక పట్టుకెళ్ళిపోయి చెప్పే మరి ఉద్దేశంతో సుమారుగా 90% మంది పైగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ పట్టం కట్టారు. కానీ ఈరోజు మరి ఏదైతే అనుకున్నారో అది జరగట్లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా వేలాది మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఉద్దేశం మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఫైనల్గా ఈరోజు ఆర్డీఓ గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఒక 15 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోండి. ఈ లోపే మేము కోర్టు కూడా వెళ్తాం. కోర్టు నుంచి ఈ లోపు రావడం జాప్యం అయినట్లయితే ఒక 15 రోజుల తర్వాత 21వ తారీఖున నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల మరి వాళ్ళందరి తరఫున అండగా ఉండాలనే ఉద్దేశం మీద శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టాలని చెప్పి మనం నిర్ణయం చేసుకున్నాం. అది 21వ తారీఖున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు అన్ని అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ విషయంలో దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ను రద్దు చేయాలని, స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహాన్ని తెలియజేస్తుందన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది వీరు చేసే ప్రచారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ప్రచారం చేస్తున్నారు. ఇగో మరొక భక్తుడంట, ముఖ్యమంత్రిని బట్టి టీటీడీ అని చెప్పాడంట. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే టీటీడీ అద్భుతంగా ఉందనేది ఆయన ప్రచారం. ఇంకొకటి, ఈయనేమో తెల్లనీలాలు సమర్పించిన భక్తులు ఫోటో పెట్టారు ఇక్కడ. అంటే అప్పుడే తిరుమల వచ్చి ఉంటాడు ఈయన, అంతే కదా. తిరుమల రోజు వెళ్ళాం కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తాం, అప్పుడే వచ్చి ఉంటాడు. ఆయన ఫోటో పెట్టి వీళ్ళు ఏం రాస్తారంటే, ఇది వరకు లడ్డూలు ఇంటికి పట్టుకెళ్తే పూజ పట్టేసేది, ఇప్పుడు అసలు పాడవడం లేదు, రుచి బాగుంది. ఈయన ఎప్పుడు పట్టుకెళ్ళాడు ఇంటికి, ఎప్పుడు పూజలు పెట్టి ఈయన లడ్డు కొన్ని పట్టుకెళ్తా కదా పూజ పడుతుందో లేదు తెలిసేది.
చూడు ఎంత దుష్ప్రచారం ఈ తెలుగుదేశం పార్టీ. పవిత్రమైన తిరుమల లడ్డుని కల్తీ చేసిన ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం వదలదు. మేము అదే చెప్తున్నాం. జూలై 12 అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ సంఘటనకి బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని, కలియుగ దైవం పవిత్రతని కాపాడండి, మేమందరం కూడా భక్తులం అని చెప్తున్నాం. ఇంకొక ఆయనతో చెప్పిస్తారు, ప్రస్తుతం లడ్డు రుచి నాణ్యత బాగున్నాయి. ఇంకొక ఆయన చెప్పాడని ఒకటల్లో ఇంకొక ఆయన ఈయన తలనేరాలు ఇచ్చిన ఫోటో పెట్టారు. పెట్టి ఈ ప్రచారం చూడండి. లడ్డు సైజు పెరిగింది, జీడిపప్పు నెయ్యి కమ్మటి వాసన, జీడిపప్పు నెయ్యి కమ్మటి వాసనతో శ్రీవారి ప్రసాదం అద్భుతంగా అనిపిస్తుంది. దీనికి కమ్మటి వాసన వచ్చింది. లడ్డు సైజు పెరిగింది. నేను ఈవోగా అడుగుతున్నా, అప్పటికి ఎప్పటికీ మీకు లడ్డు సైజు పెరగడానికి ఏదైనా దాని సైజు పెంచి నిర్ణయం తీసుకున్నా? ఎప్పటికప్పుడు వేయింగ్ చూస్తారు కదా, ర్యాండమ్గా చెక్ చేస్తారు కదా. చెక్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఏదైనా సైజు పెరిగిందా? అంతే క్వాంటిటీ అంతే క్వాలిటీ ఇస్తున్నారు కదా. ఏంటంటే ఇంకెలాంటి చాలా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు చూస్తుంటే మీకు ఎంతసేపు ప్రచారంతో లేకపోతే లడ్డూలు ఏదో జరిగిపోయింది, మేమేదో హిందూ సమాజాన్ని సంస్కరిస్తున్నాము, లేకపోతే మేమేదో కాపాడుతున్నాం అని చెప్పాలనే ప్రయత్నమే తప్ప ఇంకేమైనా ఉందా దీనికి? మేము అందుకే చెప్తున్నాం, సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సిట్ని ప్రత్యేకంగా నియమించి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నియమించుకున్న సిట్ని రద్దు చేసి ఆ సిట్టు స్థానంలో మళ్ళీ కొత్తగా మరొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని నియమించి, దీంట్లో రాజకీయాలు వద్దు, ఈ లడ్డు వ్యవహారంలో రాజకీయ డ్రామాలు చేయకండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహిళల మీద దాడులు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారిందని ధ్వజమెత్తారు. పొంగనూరులో అసీం అనే చిన్నారి అదృశ్యమై హత్య చేయబడిందని, సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే ఇలాంటి దారుణాలు జరుగుతుంటే మిగిలిన ప్రాంతాలలో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే హోంమంత్రి ఎందుకు పరామర్శకు వెళ్లటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. పొంగనూరులో మొన్న ఆదివారం అస్ఫియా అంజుమ్ అనే ఒక ముస్లిం బాలిక, 7 సంవత్సరాల బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టుకోలేకపోయారు. ఆ పాపని వెతికి పట్టలేకపోయారు. బుధవారం అయ్యేసరికి ఈమె మృతదేహం అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో దొరికింది. ఎంత దారుణమైన సంఘటనలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితి నెలకొనుంది. రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య మనం వినే పరిస్థితి. ముక్కు పచ్చలారని చిన్నారులు, 7 సంవత్సరాల పాప, అసలు ఆ పాపని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇంత దారుణమా? మరి ఇంత సంఘటన జరిగింది. ఈరోజు 5వ తేదీ, కనీసం ఆమెను చంపిన వాళ్ళని ఈ రోజుకి పట్టుకోలేదు. కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు, శరీరం మీద గాయాలు ఉన్నాయి, రక్తస్రావం అయిందని చెప్తే పోలీసులు ఏ ఎంక్వైరీ చేయకుండా, ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏమీ లేవని చెప్పేస్తున్నారు. అంటే ఈ కేసుని నీరు కార్చడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించేశారు. అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి చీకటి పాలన జరుగుతూ ఉందో ఈ సంఘటన బట్టి మరొకసారి అర్థమైంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన దుస్థితి కలగడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇది సీఎం గారి సొంత జిల్లాలో జరిగింది. సీఎం గారి సొంత జిల్లాలోనే రోజుకొక ఆడపిల్ల శవమై తేలుతూ ఉంటే ఏంటి పరిస్థితి? రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ మరి ఉండదా? గత 4 నెలల్లో చూస్తుంటే రోజుకొక సంఘటన, చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి చూసాం. ఎంత దారుణం! 9 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి ముక్కలు చేసి కృష్ణానదిలో పడేశారు. ఆ తల్లిదండ్రులు హృదయ వేదన చూడలేకపోయాం. కనీసం హోమ్ మినిస్టర్ కానీ, డీజీపీ గారు కానీ, సీఎం గారు కానీ ఎవరూ పరామర్శకు వెళ్ళలేదు. అంటే ఆడపిల్లలంటే ఎంత చులకన భావం, వాళ్ళ ప్రాణాలంటే ఎంత చులకన భావం.
ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెడుతుంది, అలాగే కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెడుతుంది తప్ప ఇలా ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడాలనే విషయం మీద వీళ్ళు దృష్టి పెట్టిన పరిస్థితి మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మదనపల్లిలో పేపర్స్ దగ్ధమైనప్పుడు పాత గవర్నమెంట్లో వ్యక్తులను అందులో ఇన్వాల్వ్ చేసి రాజకీయ కక్ష సాధింపులు చర్యలు చేయొచ్చు అన్న ఉద్దేశంతో అంత హడావుడిగా డీజీపీ గారిని సిఐడి చీఫ్ని పంపించారు. మరి ఇంతమంది ఆడవాళ్ళు చనిపోతూ ఉన్నారు, హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందుకు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో 2 ఆడవాళ్ళని హోమ్ మినిస్టర్ గారి అనుచరులే కొట్టారు, కొడితే తిరిగి ఆడవాళ్ళ మీద కేసులు పెట్టారు. హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గంలో మనం చూసాం, యలమంచిలిలో రాంబిలి మండలంలో ఆ దర్శిని అనే అమ్మాయికి ఎంత దారుణంగా ఆ సురేష్ అనే అబ్బాయి హత్య చేశాడు. పక్కనే ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళలేదు, వెళ్ళి ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పలేదు, ఒక ఆర్థిక భరోసా ఇవ్వలేదు. కనీసం పోస్ట్ మార్టం ఖర్చులు కూడా ఆ కుటుంబం తమంతట తాము భరించే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.